I hate love. I can't love. I can't live with you. తప్పు ఎవరిది ఎందుకు జరిగిందని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు ఉషా. అత్తయ్య, బావగారు, మేఘనక్క అందరూ నన్ను హంతకురాల్లా చూస్తున్నారు. ఆ చూపుల శిక్షని ఎంతకాలం భరించాలో తెలియడం లేదు. నిజం బయటపడేంత వరకు. అది ఎలాగో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. ఏ తప్పు చేయని నీకు బాధపడాల్సిన కర్మ లేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళక్క. శ్రీవాణి, కూల్. చిన్నపిల్లల ఏడుపేంటి? ఇట్స్ టూ బ్యాడ్. నేను చేసింది చాలా పెద్ద పాపం కార్తిక్ గారు. దానికి పరిహారం ప్రక్షాళన ఉండవు. ఒక డాక్టర్గా వృత్తికి ద్రోహం చేశాను. దేవత లాంటి కిరణ్ మయ్ గారిని మోసం చేశాను. ఒక ఆడదానిగా హారిక మీద నిందపడ్డానికి కారణమయ్యాను. ఇవన్నీ నువ్వు చేయలేదు, నీ చేత ఆ మేఘన చేయించింది. ఇందులో బాధపడాల్సిన పనే లేదు, ఎందుకంటే నువ్వు జస్ట్ నిమిత్త మాత్రురాలివి మాత్రమే. కర్త కర్మ క్రియ అంతా ఆ మేఘననే. తప్పు చేసి అంత తేలికగా మర్చిపోలేను. తేలికేంటి? బరువైన నోట్ల కట్టలే ముట్టాయంట కదా. ఆ డబ్బుకి ఆశపట్టమే నేను చేసిన అతి పెద్ద తప్పు. ఒక చిన్న అబద్ధం అనుకున్నాను, కానీ చైన్ రియాక్షన్లా ఇంతవరకు వస్తుందనుకోలేదు. మేఘనకి కడుపు డ్రామా ఆడటం ఇష్టం లేకపోతే బాత్రూంలో పడ్డానో, బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందనో ఏదో కారణం చెప్పొచ్చు కదా. పాపం ఏ నేరం చేయని హారికని బ్లేమ్ చేసింది. బుద్ధి లేని రాక్షసే. చాలు చాలు. ఒక ఆడదానివై ఉండి సాటి ఆడదాన్ని అలా తిట్టొచ్చా? అది మహాపాపం. అది ఆడది కాదు, ఎంటైర్ స్త్రీ జాతికి మచ్చ. ఒకరు సంతోషంగా ఉంటే తట్టుకోలేంది. నర నరాన కుళ్ళు కుతంత్రం ఇంకిపోయాయి. ఈసారి హాస్పిటల్కి వస్తే మత్తు మందిచ్చి గొంతు కోసేయాలన్నంత కోపంగా ఉంది. నేను చేసిన పనికి నా మీద నాకే చిరాగ్గా ఉంది కార్తిక్ గారు. ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలనుంది. కానీ ఎక్కడికెళ్ళినా చేసిన పాపం నీడలా తరుముతూనే ఉంటుంది. ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. ఇంత ఓవర్ డ్రామాటిక్ డైలాగులు చెప్పుకు. తెలుసో తెలియకో మేఘన ఆటలో పార్ట్నర్ అయ్యావు. నీ గురించి నిజం బయటపడదు. ఒకవేళ అలాంటి ఛాన్సే ఉన్నా నీకన్నా మేఘనే ఎక్కువ జాగ్రత్త పడుతుంది. ఈ విషయంలో మేఘన మహాముదురు. కట్టుకున్న మొగుడికే తెలియకుండా 5 నెలలు మేనేజ్ చేసింది. సో నీకేం రిస్క్ ఉండదు. టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండు. లేదు కార్తిక్ గారు, నేను చేసిన పాపం నా పాలిట శాపం అవుతుందేమోనని భయంగా ఉంది. ఆ దేవుడు వేసే శిక్ష నుండి నన్ను తప్పించేవాళ్ళు ఎవరు ఉండరు. రండి రండి. ఉషా, ఉషా, ఉషా. ఈయన పేరు రామనాథన్ గారు, మూవీ ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ రండి ప్లీజ్. సార్ కొత్తగా మూవీ స్టార్ట్ చేస్తున్నారు. అందులో నేను పాట పాడబోతున్నాను. ఓ అవునా? ఇంకో విషయం అమ్మా, మీ ఆయన పాడబోయే పాటని రాయవలసింది మీరే. నేనా? అవును, నీ పాట కోసమే నాతో పాటు ఆయన వచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
పాటలు రాయడం అంటే పరిస్థితుల మనకేమైంది? ఇలాంటి అవకాశం కోసమే కదా మనం చూస్తున్నాం. మనమంటే మనిద్దరం కాదండి, మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారికి మనం ఓకే చెప్తే డైరెక్టర్ గారు కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తారు. అది కాదండి, మనసు ప్రశాంతంగా లేకపోతే మంచి ఆలోచనలే రావు. అలాంటిది పాటలు ఎలా వస్తాయి? అమ్మా, అర్జెంటుగా రాయాలనేమీ లేదు, టైం తీసుకో. కానీ అద్భుతంగా ఉండాలి. పాట పాడబోతున్న మీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆయన మీతో చెప్పలేదనుకుంటాను. మా ఆయనకి అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాట రాయలేను. నన్ను క్షమించండి. ఏంటి సార్ ఇది? మీరు పాట రాయిస్తారని చెప్తేనే కదా నేను వచ్చాను. మీ వైఫ్ అభిప్రాయం తెలుసుకోకుండా నాకు మాటివ్వడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? చిచ్చి! చాలా ఇప్పుడు సంతోషంగా ఉందా? నా మాట కాదనవన్న నమ్మకంతో ఆయన్ని తీసుకొచ్చాను. పాట రాయడం కుదరదని ఆయన ముందే చెప్పి నన్ను అవమానించావు. భర్త మీద ప్రేమ ఉండడం అంటే ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు ధైర్యం చెప్పడం, బాధగా ఉన్నప్పుడు ఓదార్చడం కాదు. ఇచ్చిన మాటని నిలబెట్టడం, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. అది కాదండి. మేఘన అక్కకి అబోర్షన్ అయిన తర్వాత ఇంట్లో అందరూ ఏ తప్పు చేయని హారిక అక్కని నిందిస్తున్నారు. అక్క బాధను తలుచుకుంటే ఏదోలా ఉంది. అది నా కుటుంబం. నా వల్లే నీకు ఏర్పడిన బంధం. అరే, నేనే మర్చిపోయి నా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే నువ్వెందుకు అదే ఆలోచనలో మునిగి తేలుతున్నావు? జరిగిందేదో జరిగిందని మర్చిపోయి నా గురించి ఆలోచించాలి కదా. నా కెరీర్ కోసమైనా మనసు మార్చుకోవచ్చు కదా. ఏంటండి, అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు? పాట రాయడం అంటే చూసి పాడినంత సులువు కాదు. నేను రాసే ప్రతి పాట, ప్రతి అక్షరం వెనుక కొన్ని వందల ఆలోచనల కష్టం ఉంటుంది. ఆ కష్టం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇష్టంగా మారుతుంది. అంటే నేను ఎదగడం నీకు ఇష్టం లేదన్నమాట, నా గురించి పాట రాయడం కష్టమన్నమాట, అంతే కదా? నా ఉద్దేశం అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. అందరూ నీ పాటలు బాగున్నాయని పొగిడేసరికి నీకు పొగరు బాగా పెరిగిపోయింది. అది ఇప్పుడు నా మీద చూపిస్తున్నావు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి బతిమాలించుకోవాలని తహతహలాడుతున్నావు. నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నన్ను లోకు చేస్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంటు నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. ఎవరో దూరం చేస్తే పోయేది కాదు, తొక్కేస్తే ఆగిపోయేది అంతకన్నా కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. నా భార్య భయానికి శత్రువులని దూరంగా ఉంచాల్సింది పోయి దగ్గర పెట్టావు. అబార్షన్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా నువ్వు కూడా కారణమయ్యావు. తరుణ్ నోటికొచ్చినట్టు వాగుతుంటే తప్పు నీ భార్య దాన్ని గట్టిగా మాట్లాడకుండా ఒక్క మాట చెప్పి ఊరుకున్నా. తప్పు చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లోనే ఉందనిచ్చావు. వాడేమో తన భార్య సీత అని, నా భార్య రాక్షస్ అన్నట్టు నోటికొచ్చినట్టు వాగాడు. అప్పుడు వాడిని ఎందుకు ఆపలేదు?
కళ్ళలో నీటిని దాయటం మనసులో బాధను దాచుకున్నంత సులువు కాదు. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయి, పంచుకుంటే బాధ కూడా తరిగిపోతుంది. అమ్మ అన్న మాటకి అర్థం లేదు, నా మాటకి ఇంట్లో విలువ లేదు. హారిక తప్పు చేసిందని నిలదీస్తే తరుణ్కి కోపం వచ్చింది. తరుణ్ మీద కోపం చూపించకపోవడం సంజయ్కి నచ్చలేదు. అందరి గురించి ఆలోచించడం, కుటుంబం అంతా కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప? కలిసి ఉండాలి అనుకోవడానికి, కలిపి ఉంచాలి అనుకోవడానికి చాలా తేడా ఉంది కిరణ్మయి. ఇప్పటికీ నువ్వు హారికనే తప్పు చేసింది అనుకుంటున్నావు, అవునా? మేఘను గురించి తనే కేర్ తీసుకుందండి. టాబ్లెట్లు కూడా తనే ఇచ్చింది. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? కంటికి కనిపించేవన్నీ ఒక్కోసారి నిజాలు కావు. అలాంటిది నువ్వు చూడనిది గుడ్డిగా నమ్మడం, వాదించటం బంధాలకి మంచిది కాదు కిరణ్. అంటే మీరు కూడా నేనే తప్పు చేశాను అంటున్నారా? ఇదే నీ సమస్య. చెప్పేది పూర్తిగా వినవు. ఆలోచన కన్నా ముందు ఆవేశాన్ని సిద్ధం చేసుకుంటావు. హారిక కూడా ఉషా లాంటిదే. మంచి చేయటానికి ముందుంటుంది, చెడు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఒక బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఇంకో ఆడదానికి అలాంటి శాపం తగలాలనుకోదు. హారిక లాంటిదైతే అసలే కోరుకోదు. ఇవేమీ ఆలోచించకుండా తన మీద చేయి చేసుకోవడం ముమ్మాటికి నీ తప్పే. ఇది చెప్పడానికే వచ్చారా? అందరితో పాటు మీరు కూడా నన్నే వేలెత్తి చూపిస్తున్నారా? కాదు, కోపం తెరలు దించి కళ్ళు తెరిచి చూడమంటున్నాను. కడుపుతో ఉన్న అమ్మాయి గదిలోకి అబార్షన్ టాబ్లెట్లు ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చారని ఆలోచించమంటున్నాను. వద్దండి, ఇప్పటికే ఆలోచించి మదనపడి కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, వదిలేయండి. అలా ఊరుకుంటే ఏ సమస్య సాల్వ్ కాదు. ఆవేశపడ్డా ఆన్సర్ దొరకడం లేదు కదా, దయచేసి వదిలేయండి. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయని సుహాస్ కుటుంబంలో వాళ్ళకి తెలిస్తే రేణు పెళ్లికి ఇబ్బంది పెడతారేమో అన్న కొత్త భయం మొదలైంది. నా మాటలకి నీ ఆలోచనలకి సంబంధం ఏమైనా ఉందా? చావు చూసిన ఇంట్లో శుభకార్యం గురించి ఎలా మాట్లాడతావు? ఇంట్లో పరిస్థితులు చక్కబడే వరకు అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఉదయం నుండి నువ్వేం తినలేదని రేణు చెప్పింది. ఆలోచనలు వేరైనా ఆకలి ఒకటే కదా. పద, కలిసి భోంచేద్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. కిరణ్, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. కష్టాలు కన్నీళ్లే కాదు, ఏ విషయంలోనూ నిన్ను ఒంటరిగా వదలను. పద. మేఘనా, ఏం చేస్తున్నావు? మనసేం బాలేదు సంజయ్. ప్రశాంతంగా ఉంటుందని ప్రవచనాలు విందామని ఫోన్ ఓపెన్ చేస్తున్నాను. ఏంటిలా నువ్వు పిలిచావు? నువ్వు సాధ్యమైనంత త్వరగా ఆ మూడ్లో నుంచి బయటికి రావాలి. పుట్టబోయే బిడ్డ కోసం కన్న కలలన్నీ పీడ కలలుగా మారిపోయాయి. జీవితంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అవుతుందనుకుంటే మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. అంతా మన బ్యాడ్ లక్ మేఘనా. కాదు సంజయ్, అంతా నా చేతులారా నేను చేసుకున్న పొరపాటు. హారిక నీకు సాయంగా ఉంటుందని అత్తయ్య చెప్పినప్పుడు వద్దు అని ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది. అత్తలో అమ్మని చూసుకునే నాకు నో అని చెప్పడం కష్టం అనిపించింది. ఆ మొహమాటానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఏంటి రెస్పాండ్ అవ్వడం లేదు? మన సెంటిమెంట్ డోస్ సరిపోలేదా ఏంటి?
సంజయ్, నా మాట వింటున్నావా? అసహ్యం వేస్తుంది, కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది. నా మీద కాదు, నా ఫ్యామిలీ మీద. నీకింత అన్యాయం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అందరూ మనకి శత్రువులైనప్పుడు ఎక్కువ కాలం వీళ్ళ మధ్య బ్రతకలేం. ఆస్తి నా సొంతం అవ్వకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు. చెప్పు మేఘనా, మనం బయటికి వెళ్ళిపోదామా? వద్దు సంజయ్, వెళ్ళిపోతే తప్పు మనదే అవుతుంది. మంచైనా చెడైనా ఇక్కడే ఉండి అనుకున్నది సాధించాలి. ఏమో, నాకు మాత్రం ఇంత జరిగాక ఈ ఇంట్లో ఉండాలని లేదు. అవును, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా? నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఒంటరిగా ఏంటి సంజయ్? ఇంట్లో అందరూ ఉన్నారు కదా. వాళ్ళు నన్ను దూరం పెట్టినా నేను చొరవ తీసుకొని మాట్లాడతాను. నాకు కూడా ఈ గదిలో ఉండి ఉండి బోర్ కొడుతుంది. పోనీ బయటికి ఎక్కడికైనా వెళ్దామా? వద్దు సంజయ్, ఈరోజే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఓపిక లేదు. నా మాట విని నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నా వల్ల నీ పనులు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. లవ్ యూ మేఘనా. నేను ఆఫీస్కి వెళ్తాను. నీకేదైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే. పేషెంట్లు యాక్ట్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. ఇంకెన్ని రోజులో ఏంటో ఈ డ్రామా. హలో నిషా. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుతూ నేలరాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. ఏంటే సడన్ గా నీకు శ్రీశ్రీ గారు ఎందుకు గుర్తొచ్చారు? ఆ మహానుభావుడు ఏ దృష్టితో రాశారో కానీ కిరణ్ ఉన్న పరిస్థితికి కరెక్ట్ గా సెట్ అయ్యింది. అందులో నేల రాలుతుంటే నవ్వుతుంది మనమేగా. పైకి ఎగురుతున్నప్పుడు చూసింది కూడా మనమే. పాపమమ్మా, కిరణ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అవకాశాలు రాక వచ్చినవి పోతూ పిచ్చెక్కిపోతున్నాడు. మరొక పక్క వాళ్ళ ఆవిడికి మాత్రం రోజులు ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అంటే వీడి పరిస్థితి సిటీలో కిరాణా కొట్టులా మారితే ఉషా మాత్రం సూపర్ మార్కెట్లో దూసుకుపోతోందన్నమాట. కరెక్ట్ మామ్, అసలు బేరాలే ఉండడం లేదు. ఈగలు తోలుకుంటూ కూర్చున్నాడు. వాడి పుట్టింట్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాను. పుట్టిళ్ళ గురించి కిరణ్ కి టెన్షన్ లేదు. అన్నీ నెత్తిన పులుముకునే ఉషకే మెంటల్ టార్చర్. ఈ ప్రెషర్ లో పాటలు రాయలేనని చెప్తే కిరణ్ ఇంకా హర్ట్ అయిపోతున్నాడు. అలాగే అవ్వాలి నిషా. కిరణ్ విషయంలో నువ్వు పడ్డ బాధ నాకు తెలుసు. అది వాళ్లకి కూడా తెలియాలి. మీలాంటి తల్లిదండ్రులుంటే శత్రువుని బాధ పెట్టడం, చావగొట్టి పాతి పెట్టడం ఎంతసేపు మామ్? ఒక్క విషయంలో అయితే డాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? కిరణ్ దగ్గరకు ఏ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని రాకుండా డోర్ దగ్గరే ఆపేసినందుకు. అది చేసింది మీ డాడీ కాదే, మేఘన్న తండ్రి శంకర్. శంకరా? అవును నిషా. మినిస్టర్గా అతని ఇన్ఫ్లుయెన్స్ తో కిరణ్ అవకాశాలన్నీ కావాలని దూరం చేశాడు. ఎవరు చేస్తే ఏంట్లే, నేను అనుకున్నది జరిగితే అంతే చాలు. ఓకే సార్, నేను తప్పకుండా కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది కిరణ్ గారు, ఎందుకు అలా ఉన్నారు? సాంగ్స్ పాడే అవకాశం రావడం లేదనే కదా మీరిలా డల్గా ఉన్నారు? వస్తాయి కిరణ్ గారు. సినీ ఫీల్డ్ అంటే మీకు తెలియంది కాదు కదా. ఒక్కోసారి ఎంత బిజీగా ఉంటామో వెంటనే అంత ఖాళీగా కూడా అయిపోతాం. చీకటి వెలుగుల పోరాటం. మనం ఓపిగ్గా ఎదురు చూడాలి.
ఖచ్చితంగా మీకు మళ్ళీ మంచి ఛాన్స్ వస్తుంది చూడండి. మీలాంటి సింగర్తో పాడించుకోకపోవడం వాళ్ళ దురదృష్టం. దురదృష్టం కాదు పల్లవి, అంతా నా దరిద్రం. సినిమా పాటలంటే ఇంట్రెస్ట్ లేని నేను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ప్రైవేట్ ఆల్బమ్ చేసుకున్నా సరిపోయేది. ఇలా జరుగుతుందని తెలియక పాపం ఉష మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసింది. అదే ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. కానీ ఆఫీస్లో ఏమనుకుంటున్నారో తెలుసా? రోజంతా ఆఫీస్లో పిచ్చోళ్ళ కూర్చొని ఎవరైనా మహానుభావుడు కరుణిస్తాడని ఆశతో బతుకుతున్నాను. నేను కావాలని చేసినట్టు ఎందుకండి అలా మాట్లాడతారు? కావాలనే చేసావు, ఇప్పుడు కాదని వాదించుకో. అసలు ఈరోజు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఆ పలవే నీ గురించి ఆలోచించి పంపించింది.